హైదరాబాద్ సూరారంలో ఈ నెల 4న కిడ్నాప్కు గురైన 6 నెలల పాప కేసును పోలీసులు ఛేదించారు. 4 బృందాలుగా ఏర్పడి సీసీటీవీ ఆధారంగా పాప కిడ్నాప్ కేసును ముగించినట్టు కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. శ్రీదేవి అనే మహిళ తన సోదరుడికి పిల్లలు లేరని ఓ ఫంక్షన్ హాల్లో క్యాటరింగ్ పని చేస్తున్న 5గురితో కిడ్నాప్కు డీల్ మాట్లాడుకుందన్నారు. పాపను కిడ్నాప్ చేసిన నిందితులు కర్ణాటక బీదర్కు చెందిన వారన్న పోలీసులు వారిని రాజేంద్రనగర్ డైరీ ఫామ్ వద్ద అరెస్టు చేసినట్టు వెల్లడించారు. నిందితుల నుంచి పాపను క్షేమంగా తల్లికి అప్పగించిన అధికారులు కిడ్నాప్కు ఉపయోగించిన బైక్తో పాటు 5 ఫోన్లను సీజ్ చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్టు పేర్కొన్నారు. ఒక ఫంక్షన్ హాల్లో క్యాటరింగ్ పనిచేస్తున్నారు. ఇందులో నేరస్తులు మొత్తం మీద 5గురు ఒక గ్యాంగ్ ఏర్పడి ఈ కిడ్నాప్ పాల్గొనడం జరిగింది. ఇందులో ముఖ్యంగా శ్రీదేవి అన్నకి పిల్లలు లేకపోవడం వల్ల వాళ్ళు బాధపడుతున్నారని, ఆ బాధని తొలగించాలనే ఉద్దేశంతో ఒక ప్లాన్ చేసుకొని ముందు రోజే వచ్చి ఇక్కడ రెక్కి చేసుకోవడము, ఈ హాస్పిటల్ సరౌండింగ్లో అయితే ఎవరన్నా పిల్లలు ఉంటారనే ఉద్దేశంతో వాళ్ళు ఈ యొక్క ప్లేస్ని ఎన్నుకోవడం జరిగింది. యాక్చువల్ వీళ్ళంతా కూడా కర్ణాటక బీదర్ జిల్లా. ఇక్కడ జీవనోపాధి కోసం వాళ్ళు హైదరాబాద్కి వచ్చి అత్తాపూర్ రాజనగర్ ఏరియాలో ఈ క్యాటరింగ్ పని చేసుకుంటూ అక్కడ ఉంటున్న సందర్భంలో వాళ్ళ బంధువులకి పిల్లలు లేరనే ఉద్దేశంతో, ఆ బాధను తొలగించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ ప్లాన్ చేయడం జరిగింది. ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి నేరస్తులు శ్రీదేవి, 2 కార్తీక్, 3 జాన్సన్, వీళ్ళు 3 కూడా ఉన్నారు. వీళ్ళతో పాటు 2 మైనర్స్ ఉన్నారు.